హాయ్ అండి అందరికి. ఇవాళ చేయబోయే రెసిపీ కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు బాగా పలసగా కాకుండా ఇలా చిక్కగా పెట్టుకుంటే బెల్లం వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. చేదన్నది అస్సలు ఉండదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. కాకరకాయలు అయితే మొత్తం చెక్కన అవసరం లేదు, పై కొబ్బరిలు తీస్తే సరిపోతుంది. తర్వాత కాకరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని 2-3 సార్లు కడిగి గిన్నెలోకి తీసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే 5-6 తీసుకోండి. ఇలా నాట్లు పెట్టుకోండి గుత్తుల్లాగా. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకోండి. కర్రీ వేసే ముందు మనకి ఎంత అయితే పడుతుందో అంత చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి. కాకరకాయ పులుసుకి బెల్లం అయితే ఇంత ముక్క తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక పచ్చిమిరపకాయ గుత్తులు వేసుకుని ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేయటంలో తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోండి. తగినంత పసుపు వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటంలో చేదు పసరు వాసన లేకుండా ఉంటుంది. అలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. కారం వేసేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. కారం వేసుకుని కూడా కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా, తగినంత వాటర్ వేసుకోండి. తగినంత వాటర్ వేసుకున్నాక కాసేపు ఉడకనివ్వాలి. వేసేసుకుని ఒకసారి గట్టితోటి కలిపేసుకుని మూత పెట్టి ఉడకనివ్వండి. కొంచెం కాకరకాయ ముక్క ఉడికాక మనం చింతపండు రసం వేసుకోవాలి. అందుకు ముందుగా వాటర్ వేసి ఉడకనివ్వాలి. కర్రీలాగా దగ్గరికి ఉడికిపోయింది కదా, ఇప్పుడు చింతపండు రసం అందులో వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి గట్టితోటి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. కొంచెం ఉడికాక మనం బెల్లం వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. కొంచెం ఉడికాక మనం బెల్లం వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మూత తీసి బెల్లం వేసుకుందాం. బెల్లం ముక్కలు అందులో వేసేసుకోండి. ఒకసారి గట్టితోటి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ పులుసు బెల్లంతో చాలా రుచిగా ఉంటుంది. ఇలా చిక్కగా పెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదు. కాకరకాయ పులుసు తాలింపు అయితే పెట్టనవసరం లేదు. కాకరకాయ పులుసు మొత్తం ఉడికిపోయి దగ్గరికి వచ్చాక కరివేపాకు వేసుకుని మూత పెట్టి 2-3 సెకండ్ల నుంచి స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. కాకరకాయ పులుసు ఇలా కనుక పెట్టారంటే చాలా రుచిగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. నా వీడియోలన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి.